త్వమేవ హి పూర్ణాత్మ త్వమేవ హి పురాతనః త్వమేవ హి శుద్ధాత్మ త్వమేవ హి నిర్గుణః అన్నది శాస్త్రం. అంటే నీవే పూర్ణాత్మవు. పూర్ణాత్మనే పరమాత్మ అని అంటారు. నీవు పురాతన పురుషుడవు. జన్మ జన్మలుగా యుగ యుగాలుగా దేహాలను మారుస్తున్నావే కానీ నీవు మారడం లేదు. నీవు పురాతన పురుషుడవు. త్వమేవ హి శుద్ధాత్మ, నీవు శుద్ధమైనటువంటి ఆత్మస్వరూపానివి. త్వమేవ హి నిర్గుణః, నీవు ఎలాంటి గుణములు లేనటువంటి వాడవు అని మహర్షులు లోకానికి సందేశాన్ని అందించడం జరిగింది. నీవు ఎవరు అన్నప్పుడు నేను పురుషుడను, స్త్రీని, అధికారిని ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. ఈ మాటలన్నీ ఏమిటివి అని అంటే భ్రాంతిపూరిత, మోహపూరిత, మాయాపూరిత మాటలు. మరి సత్యం ఏమిటి అని అంటే త్వమేవ హి పూర్ణాత్మ, నీవు పూర్ణ పురుషుడవు. త్వమేవ హి పురాతనః, పురాతన పురుషుడవు. త్వమేవ హి శుద్ధాత్మ, శుద్ధమైనటువంటి పురుషుడవు. త్వమేవ హి నిర్గుణః, ఎలాంటి గుణములు లేనటువంటి వాడవు. అంటే మహర్షులు కఠోరంగా తపస్సులు చేసి ధ్యానము చేసి మానవుడంటే ఎవరో చెప్పడం జరిగింది. కానీ మరి మనిషి యొక్క అనుభవం ఏమిటి? కష్టాలు, నష్టాలు, బాధలు, దుఃఖాలు, ఆవేదనలు, వీటితో సతమతమవుతూ ఉన్నాడు. నీవే పరమాత్మవు, నీవే శుద్ధాత్మవు, నీవే నిర్గుణ స్వరూపానివి, నీవే పురాతన పురుషుడు అంటే ఏ మనిషి కూడా నమ్మడు. ఎందుకు? అతనికి ఎన్నో అవగుణాలు ఉన్నాయి, ఎన్నో వికారాలు ఉన్నాయి, ఎన్నో అవలక్షణాలు ఉన్నాయి, ఎన్నో దుర్గుణాలు ఉన్నాయి. మరి మహర్షులు చెప్పినటువంటి మాటలకు నీ యొక్క అనుభవానికి పొంతన ఉన్నదా అని అంటే పొంతన లేదు. ఏమిటి కారణం అని అంటే ప్రతి మనిషి కూడా మాయలో ఉన్నాడు, మోహములో ఉన్నాడు. ఈ మాయను మోహాన్ని జయిస్తే కానీ, తొలగించుకుంటే కానీ మహర్షులు చెప్పినటువంటి సత్యమైనటువంటి పలుకులు అవి నిర్ధారణకు రావు. మరి ఇది ఎలా కలుగుతుంది అని అంటే గురువు అనుగ్రహం కలగాలి. గురువు అనుగ్రహం కలిగితే కానీ ఎవ్వరు సత్యాన్ని అర్థం చేసుకోలేరు. ఎవ్వరు కూడా సత్య జీవితాన్ని అనుభవించలేరు. చాలామంది పూజలు, భజనలు, పారాయణాదులు రకరకాలుగా చేస్తూ ఉంటారు. కానీ నిజమైనటువంటి ఆధ్యాత్మిక జీవితం అంటే ఏమిటిది? గురువు యొక్క అనుగ్రహాన్ని పొంది నీవు పరమాత్మ స్వరూపానివి అన్నటువంటి సత్యాన్ని నీవు అనుభూతిగా తెలుసుకోవాలి. శాస్త్రాల ద్వారా, ఉపన్యాసాల ద్వారా నేనే బ్రహ్మాన్ని, నేనే పరమాత్మను అని తెలుసుకుంటే మాత్రం సరిపోదు. తెలుసుకున్నంత మాత్రాన అక్కడ ఒరిగేది ఏమీ లేదు. మరి ఏం చేయాలి అని అంటే నీవు స్వీయానుభూతిని పొందాలి, స్వీయ అనుభవాన్ని పొందాలి. నిజమే, మహర్షులు చెప్పినట్లు, శాస్త్రం చెప్పినట్లు నేను దేహాన్ని కాదు, నేను జీవుడిని కాదు, నేను సాక్షాత్తు పరమాత్మను, నిర్గుణ స్వరూపాన్ని, శుద్ధాత్మను, పూర్ణాత్మను, పురాతన పురుషుడను అన్నటువంటి సత్యము నీకు నిర్ధారణ అవుతుంది. కాబట్టి ఏది నిజమైనటువంటి ఆధ్యాత్మిక జీవితము
అని అంటే ఏదో ఒక మంత్రాన్ని జపించడం ఆధ్యాత్మిక జీవితము కాదు, ఏదో పూజలు చేయడం ఆధ్యాత్మిక జీవితము కాదు. నిన్ను నీవు తెలుసుకోవడమే నిజమైనటువంటి ఆధ్యాత్మిక జీవితం. నిన్ను నీవు తెలుసుకోకుండా నువ్వు ఎన్ని చేసినా అవన్నీ మాయ, అవన్నీ భ్రాంతి. ఇది సాధ్యం కావాలంటే సిద్ధగురువు యొక్క అనుగ్రహము కలగాలి. సిద్ధగురువు యొక్క అనుగ్రహం కలిగినప్పుడు నీవు ఆ సత్యాన్ని తెలుసుకుంటావు. అప్పుడు నీవు సుఖంగా ఉంటావు. ఏ మనిషి అయినా ఏం కోరుకుంటాడు? నేను సుఖంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, శాంతిగా ఉండాలి అని కోరుకుంటాడు. అది సదా ఉండాలి అని కోరుకుంటాడు. అంటే సదానందం కోరుకుంటున్నాడు. మరి సదానందంగా ఉంటున్నాడా? దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడు, ఆరాటపడుతూ ఉన్నాడు, పోరాటాలు చేస్తూ ఉన్నాడు. మరి దీనివల్ల వచ్చింది ఏమిటి అని అంటే దుఃఖ అనుభవం. ఊరికే దుఃఖాన్ని అనుభవిస్తూ రోగాల పాలవుతూ ఉన్నాడు. కాబట్టి నీవు శాంతిగా బతకాలన్నా, సుఖంగా ఉండాలన్నా, పరమసుఖాన్ని పొందాలన్నా, పరమానందములో రమించాలన్నా, ఎన్నో దివ్య అనుభూతులను నీవు పొందాలన్నా ఏం కలగాలి? గురువు అనుగ్రహం కలగాలి. గురువు అనుగ్రహముతో ధ్యానము చేయాలి.